డిసెంబర్ 2024లో ప్రధాన గ్రహాల స్థానం గురించి మాట్లాడినట్లయితే రాహు స్థానం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడుతుంది. శని మీ 5వ ఇంట్లో 4వ ఇంటికి మరియు 5వ ఇంటికి అధిపతిగా ఉంచబడుతుంది మరియు ఈ మాధ్యమం ద్వారా అనుకూలంగా పరిగణించబడుతుంది. కేతువు ప్రతికూల స్థితిలో 12వ ఇంట్లో కనిపిస్తాడు. సంబంధం మరియు శక్తి యొక్క గ్రహం అంగారక ఈ నెలలో 1 మరియు 6వ ఇంటికి అధిపతిగా తిరోగమనంలో ఉంటాడు మరియు మీరు మీ కెరీర్ మరియు ఆర్థిక జీవితంలో హెచ్చుతగ్గులు ఎదుర్కోవచ్చు. జీవన విధానం మరియు కుటుంబంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ జీవితంలో అభివృద్ధి మాధ్యమాన్ని చూస్తారు. కెరీర్ గ్రహం శని ఈ నెల మీకు అననుకూలంగా ఉంది, కాబట్టి మీపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. శని యొక్క స్థానం మీ వృత్తికి సంబంధించి మీ ధైర్యం మరియు జ్ఞానాన్ని పరీక్షించగలదు. 4వ ఇంట్లో శని మీ సౌలభ్యం తగ్గుతుంది. చంద్ర రాశికి సంబంధించి 7వ మరియు 12వ గృహాలకు అధిపతిగా శుక్రుడు డిసెంబర్ 2, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు 3వ ఇంట్లో మరియు డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు 4వ ఇంట్లో ఉంచుతారు. అలాగే ఈ సమయంలో మీరు విశ్వాసానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున డిసెంబర్ 2, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు ఉన్న కాలం మీకు మరింత అనుకూలంగా ఉండదు. దీని తరువాత డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. కేతువు 12వ ఇంట్లో ఉంటాడు. ఇది భౌతిక విషయాలకు బదులుగా ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తిని పెంచుతుంది. 12వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. మొత్తం మీద ఈ నెల మీరు మీ ధైర్యాన్ని పరీక్షించేలా చూస్తారు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకోవాలి. ప్రస్తుతం పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. నివారణ: ఓం హనుమాన్ నమః అని 27 సార్లు క్రమం తప్పకుండా చదవండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more updates. Want to know your lucky stone? Share your date of birth mentioned below description. Email it.